వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఇప్పటికే మనం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసాం. ఆ ప్రాబ్లమ్స్ గురించి అడిగినప్పుడు ఇక్కడ చూడండి, డిప్యూటీ సీఎం గారు ఎవరైతే మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకి మరి యువత సమస్యలన్నీ కూడా ఆయన చాలా సీరియస్గా తీసుకుంటారని, ఆయన ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఆయన ఖచ్చితంగా ఇస్తారని నాకైతే నమ్మకం ఉంది. మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసి, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఎవరు రావట్లేదు సార్, ఎవరు రారు, సమస్య నీదన్నప్పుడు నీలాంటి సమస్య కలిగిన వాడు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకో. చదువుకునే వాళ్ళు అంటే వాళ్ళకి ఏ సమస్య లేదు, అప్లికేషన్ పెట్టేసుకున్నారు, శుభ్రంగా సబ్మిట్ అయిపోయింది, హ్యాపీ, వాళ్ళు చదువుకుంటున్నారని మీరు చెప్తున్నారు. కానీ సమస్య ఉన్నది మీకు కదా, మీరు వెళ్ళాలి, సమస్య ఉన్నవాళ్ళు వెళ్ళాలి. అది ఏజ్ ప్రాబ్లం అయినా, లేకపోతే టెట్ డిస్క్వాలిఫై అవ్వటమైనా, లేకపోతే సిబిఎస్ఈ అప్లికేషన్ సబ్మిట్ కాకపోవడం వల్ల అయినా, లేకపోతే ఓపెన్ జనరల్ పోస్టులు అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్ సబ్మిట్ కాకపోవడం వల్ల కావచ్చు, ఏవైనా సమస్యలు ఏవైనా కానీ, సమస్య ఉన్న మీరు వెళ్ళాలి. ఒక్క సమస్య అయినా వెళ్ళాల్సిందే, మీరే దానిలో స్టెప్ తీసుకోవాలి. కానీ ఎవరో వచ్చి ఏదో చేస్తారంటే ఎవరో చేయరు, మన పనులు మనం చేసుకోవాలి. మన లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, వాళ్ళని కూడగలుపుకొని మనం ముందుకు పోవాలి. అంతేగాని వాళ్ళు రావట్లా, వీళ్ళు రావట్లేదు, ఎవరు రావట్లా, అందరూ ఇంట్లో ఉంటున్నారు సార్ అంటే కుదరదు. అందరూ ఇంట్లో ఉంటే మనకెందుకు, ప్రాబ్లం మంది అయినప్పుడు మనం ముందుకు అడిగేయాలి. ప్రాబ్లం ఉన్నవాడు కొంతమంది రాకపోవచ్చు, కానీ వచ్చేవాళ్ళు ఉన్నారుగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు. ఇప్పుడు వీడియో పెడుతున్నారు, వీడియో కింద కామెంట్ చేయండి, ఎవరు సిద్ధంగా ఉన్నారో, మీ పేరేంటి, మీరు ఏ జిల్లా అది పెట్టండి. అలాగే మీ యొక్క అది ఏ జిల్లా వాళ్ళు, మీరు మీ పేరేంటి పెడితే మీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఏ జిల్లాల వాళ్ళు మీ వాళ్ళు ఉన్నారో తెలుసుకుంటారు, ఏ ఏరియా వాళ్ళు తెలుసుకుంటారు. కాంటాక్ట్, మీ ఏరియా ఏంటి, మీ జిల్లా ఏది, అలాగే మీ నేమ్ ఏంటో పెట్టారనుకోండి, మీ జిల్లా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అట్లా అందరూ పెట్టండి, కామెంట్స్ కింద పెట్టుకోండి. అప్పుడు ఆ కామెంట్స్లో చూస్తే ఏ జిల్లాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసిపోద్ది. అప్పుడు మీరంతా ఏకమయ్యి మీరు ముందుకు అడిగి వేయాలి. ఇది డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయనకి మీరు గనక ఆయన దృష్టికి మీరు తీసుకెళ్ళండి. యువత ప్రాబ్లమ్స్ చాలా సీరియస్గా తీసుకుంటారు ఖచ్చితంగా. మీరు మీ సమస్య సొల్యూషన్ కావాలంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళాలా. మీరేమో ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు, అన్నీ తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అదే ప్రాబ్లం. తెలుసు మీకు అన్నీ, ఆయన కరెక్ట్గా చేస్తాడు. మీరు వెళ్ళండి, ఒక 10 మంది ఆయన దగ్గరికి వెళ్ళండి, మీ ప్రాబ్లం ఆయనకి చెప్పండి, ఆయన తీరుస్తాడు ఖచ్చితంగా. దీంట్లో డౌట్ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే డిఎస్సికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన వరకు వెళితే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ వస్తుంది. ఆయన దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారికి మనం లెటర్ రాయాలి, విన్నపం లెటర్ ఉంది, నేను ఆల్రెడీ రాశాను, ఇదిగోండి. చక్కగా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద నేను డిస్క్రిప్షన్లో తర్వాత ఇస్తాను. చక్కగా చూడండి, ఇక్కడ చూడండి, దీంట్లో కూడా మ్యాటర్ చూసుకోండి ఒకసారి. రైట్, ఇందులో మనం మ్యాటర్ ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, మహారాజశ్రీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు లేదా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించి రాయినది. అయ్యా, మేమంతా లక్షలాదిగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులం. గత 7 సంవత్సరాల నుంచి టీచర్ వృత్తిపై మక్కువతో డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నవారం. 2018 తర్వాత 7 సంవత్సరాలుగా ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లేక ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాం. తమ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు వచ్చాక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ను 16,347 పోస్టులతో అద్భుతమైన నోటిఫికేషన్ మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అందుకే మీకు మా నమస్కారాలు తెలియజేసుకున్నాం. మీరు మా కోసం చేసిన ఈ పనికి మీకు మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇంకేమన్నా నేను మళ్ళీ చెప్తున్నా, మీకేమైనా పాయింట్స్ ఉంటే ఇందులో యాడ్ చేయండి. అక్కడ కామెంట్ చేశారు ఒకడు, ఏజ్ గురించి ప్రస్తావన లేదు సార్ అని. నేను ఆ పాయింట్ కూడా ఇందులో పెడతా. మీరు కూడా మీకు ఇచ్చిన వాటిలో ఆ ఏజ్ గురించిన ఇంతకుముందు మన ముఖ్యమంత్రి గారికి పెట్టాము, దాంట్లో ఏజ్కి సంబంధించి పాయింట్ మీరు యాడ్ చేసుకోండి. ఓకే, ఎడిట్ చేసుకోండి. ఇది వర్డ్ ఫైలే, వర్డే కాబట్టి మీరు ఎడిట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసుకోండి. రైట్, అంటే మార్నింగ్ నేను ఓపెన్ లింక్ ఇవ్వలేదు, దానివల్ల లింక్ అయితే పెట్టాను కానీ చాలామంది డౌన్లోడ్ అవ్వలేదు అన్నారు. ఆ తర్వాత మీ ఏదైతే మీరు పెట్టారో ఆ కామెంట్లో చూసిన తర్వాత నేను ఓపెన్ లింక్ ఇచ్చా. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. కోచింగ్ తీసుకుని డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే సామర్థ్యం లేని వాళ్ళే వీరంతా. ఒంటరిగా తమకున్న సమయంలో కష్టపడి చదువుకుంటూ డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కావున ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులంతా కూడా ముక్తకంఠంతో తమని కోరుతున్నది ఏమిటంటే, డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి సమయాన్ని మరింత పొడిగించాల్సిందిగా కోరటమైంది. మరీ ముఖ్యంగా ఒక 90 రోజుల సమయాన్ని కేటాయించవలసిందిగా, ఆ తర్వాత మాత్రమే డిఎస్సి పరీక్ష షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా తమని కోరుతున్నాం.
ఇవి చేయటం వల్ల మీరు చేసిన మంచి మేలు డిఎస్సి అభ్యర్థులు ఎప్పటికీ మర్చిపోరని మీరు మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. డిఎస్సి అప్లికేషన్ గడువు మే 15వ తేదీతో ముగుస్తుంది కావున తమరు దయ ఉంచి ఈ డిఎస్సి అప్లికేషన్ గడువు కూడా పెంచమని అడగాలి. ఓకే, దయ ఉంచి 90 రోజుల తర్వాత కనీసం 70 రోజులు, 90 కాబట్టి కనీసం 70 రోజులన్న డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఫ్రెష్గా, కొత్తగా, నూతనంగా షెడ్యూల్ ఇవ్వవలసిందిగా తమరికి విన్నవించుకుంటున్నాం. ఈ లోపలే లక్షలాదిగా డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ లోపల డిఎస్సి ఎగ్జామ్ కంటే ముందు టెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేయవలసిందిగా తమని కోరటం అయింది. అయితే మీరు మీ ముందుకు మేము ముఖ్యంగా తీసుకురావాల్సినటువంటి అంశం ఇంకొకటి ఏమిటంటే, లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నప్పటికీ గత 2024 జూలై తర్వాత టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వకపోవడం వలన అంతకుముందు 1-2 దఫాలుగా రాసినటువంటి టెట్ పరీక్షల్లో కేవలం 50% మంది అభ్యర్థులు మాత్రమే పాస్ అయి ఉన్నారు. మిగతా అభ్యర్థులంతా కూడా మీరు వచ్చాక ఈ డిఎస్సి వేసే ముందు కంపల్సరిగా ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఇస్తారని ఆశతో ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి టెట్ నోటిఫికేషన్ గత సంవత్సర కాలంలో ఒక్కటి కూడా ఇవ్వకపోవడంతో కంపల్సరీగా ఇప్పుడు డిఎస్సి ముందు టెట్ నోటిఫికేషన్ ఇస్తారని మేమంతా భావించాం. కానీ టెట్ నోటిఫికేషన్ రాకుండా డైరెక్ట్గా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో అభ్యర్థులంతా కంగు తిన్నారు. అందులో ఇంకా ఇంచుమించు 4 లక్షల పైచిలకు అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఉన్నప్పటికీ వారికి మరలా టెట్ రాసే అవకాశం ఈ యొక్క 2024 జూలై తర్వాత ఇప్పటి వరకు టెట్ నోటిఫికేషన్ లేకపోవడంతో వారు అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. ఇక్కడ గమనించండి, మనం చెప్పుకున్నాము గత 2024 తీసుకుంటే ఆ బ్యాచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చింది మనకి 2024 జూలైలో కదా ఇచ్చింది, జూలైలో ఇచ్చారు ఇది టెట్. మరి జూలై తర్వాత మరి డిఈడి బిఈడి చదివి బయటకు వచ్చిన వాళ్ళకి అసలు టెట్ లేదు. ఆ విషయం గమనించాలి మనం. 50-60 వేల మంది ఉంటారు ఈజీగా, వాళ్ళు టెట్ లేదు వాళ్ళకి. మరి వాళ్ళ కోసమైనా టెట్ ఇవ్వాలి కదా. అలాగే అంతకుముందు రాసిన 2 డిఎస్సీల్లో కూడా 50% మందే పాస్ అయ్యారు ప్రతి డిఎస్సీలో కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, ఇప్పటి వరకు టెట్ నోటిఫికేషన్ లేకపోవడంతో వారు అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. ఇంచుమించు 4 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి అప్లికేషన్ పెట్టే పరిస్థితిలో లేరు. కారణం ఏమంటే వాళ్ళకి గత సంవత్సరం నుంచి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి విడుదల కావాల్సినటువంటి టెట్ నోటిఫికేషన్ రాకపోవడంతో వాళ్ళు నిరాశలో ఉన్నారు. కాబట్టి తమకు మేము చేసే విన్నపం ఏమిటంటే టెట్ నోటిఫికేషన్ ఇచ్చి 4 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులను ఆదుకుంటారని ఆశిస్తున్నాం. మరొక ముఖ్యమైన విన్నపం ఏమిటంటే డిఎస్సి నోటిఫికేషన్ గత ఏప్రిల్ 20వ తారీఖున విడుదలైనప్పటికీ అది మే 15 వరకు అప్లికేషన్ గడువు ఇవ్వడం జరిగింది. అయితే అప్లికేషన్ పెట్టే క్రమంలో అనేక సమస్యలు, చిక్కులు రావడంతో జరిగాయి. వాటిని తమరు సమయానుకూలంగా సరిదిద్దడం కూడా జరిగింది. అందుకు చాలా సంతోషం. అయితే ఈ యొక్క అప్లికేషన్ పెట్టే సమయంలో వివిధ కేటగిరీలకు సంబంధించి అప్లికేషన్స్ సబ్మిట్ కాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 50%గా నిర్ణయించడం వలన వాళ్ళు ఎవరూ కూడా అప్లికేషన్ పెట్టే పరిస్థితిలో లేరు. వారి అప్లికేషన్స్ సబ్మిట్ కావడం లేదు. మరి ముఖ్యంగా ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నటువంటి 45% మినిమం మార్క్స్ ఏదైతే ఉందో అది తమరు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి 50% మార్క్స్తో రీప్లేస్ చేసినట్లయితే లక్షల మంది ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు లబ్ధి పొందుతారని మీ దృష్టికి ఈ సమస్యను వివరిస్తూ ఉన్నాం. ఎన్సిటిఈ గైడ్లైన్స్లో పేర్కొన్నట్టు రిజర్వ్డ్ కేటగిరీ వారికి 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, అలాగే జనరల్ అభ్యర్థులకు 45% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నావో అవే మార్క్స్, అవే పర్సంటేజెస్ ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనిస్తే ఎప్పటికీ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 50% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేక పీజీటీ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంటు పోస్టులు అలాగే సెకండరీ గ్రేడ్ పోస్టులకు కూడా అప్లై చేసుకోలేని పరిస్థితి ఉంది. కావున తమరు పెద్ద మనసుతో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కూడా 45% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడతారని ఆశిస్తున్నాం. మరొక ముఖ్యమైనటువంటి సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేమనగా సిబిఎస్ఈ 10th క్లాసు ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ సిలబస్ చదివినటువంటి అభ్యర్థులు ఈ రోజున డిఎస్సి ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమంటే డిఎస్సి అప్లికేషన్లో ఇచ్చినటువంటి తెలుగు మీడియం ఆప్షన్ ఒకటే ఉండటం వల్ల సిబిఎస్ఈ అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవడం వలన వారి అప్లికేషన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయడం లేదు. కావున తమరు ఈ సమస్యను దృష్టించి సిబిఎస్ఈ సిలబస్లో 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ చదివి డిఎడ్ కంప్లీట్ చేసుకున్నటువంటి
అభ్యర్థులకు కూడా ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకునే విధంగా, అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అప్లై చేసుకునే విధంగా అప్లికేషన్లో మార్పులు చేర్పులు చేయవలసిందిగా కోరడమైంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరొక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ సమయంలో అన్ని జిల్లాలకు కలిపి ఒకే పేపరు, అక్కడ గమనించండి, ఒకటే పేపర్ కాకుండా ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ రోజు సబ్జెక్టు ఆ రోజు, ఏ జిల్లాకి ఆ జిల్లా సపరేట్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే అనేక సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుంది. అన్ని జిల్లాలకు కలిపి ఒకటే పేపర్ ఇవ్వకుండా ఏ జిల్లాకి ఆ జిల్లా సెపరేట్ పేపర్ ఇచ్చినట్లయితే ఎలాంటి సమస్యలు తలెత్తవని అంతా భావిస్తున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏదంటే చెప్పాలంటే, ఇక్కడ అవే పాయింట్స్ సంక్షిప్తంగా మనం ఇక్కడ చెప్పాము కింద. ఇక ఏజ్ గురించి, ఏజ్ రిలాక్సేషను, ఈ ఒక్కసారికి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కూడా 47 సంవత్సరాలు లేదా 48 సంవత్సరాలు ఇవ్వాలి. అంటే 48 సంవత్సరాలు కనీసం 47 సంవత్సరాలు లేదా 48 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినట్లయితే, ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి ఆ అభ్యర్థులు ఎంతమంది ఏజ్ దాటిపోయిన వాళ్ళు ఉంటారు. 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కదా, కాబట్టి ఇప్పుడు ఇచ్చారు. ఎంతమందికి ఏజ్ దాటిపోయి ఉంటుంది. 7 సంవత్సరాలు, ఏ సంవత్సరం అప్పుడు అన్నారు కదా, ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అలా ఇవ్వకపోవడం వల్ల ఎంతమంది తమ ఏజ్ దాటిపోయి ఇప్పుడు నష్టపోయి ఉంటారు. ఆయా సంవత్సరాల్లో డిఎస్సి ఇచ్చినట్లయితే వాళ్ళు రాసుకునేవాళ్ళు, కనీసం సాటిస్ఫాక్షన్ వచ్చేది. పోస్ట్ వస్తే వచ్చేది, లేకపోతే కనీసం రాసాంలే మనకి రాలేదు అనే ఒక తృప్తి, రాసేమన్న ఒక భావన ఉండేది. కనీసం అసలు ఎగ్జామ్ రాయకుండా డిస్క్వాలిఫై అయిపోవడం అనేది ఎంత దారుణం అది. ఎందుకంటే 7 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. 7 సంవత్సరాలు ఒక జీవితంలో ఎంతో విలువైనవి అనమాట. మరి ఆ 7 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కొంతమంది డిస్క్వాలిఫై అయిపోయారు, అంటే ఏజ్ దాటిపోద్ది కాబట్టి మంచి మనసుతో మరి ఈ ఉప ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవాలి మనం. ఏమని అంటే, ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషను అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళైనా కానీ 47-48 సంవత్సరాల వరకు ఇస్తే వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళు కూడా రాసుకుని కనీసం ఇందులో ఈ పోటీలో, ఈ కాంపిటీషన్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా అడుగుతున్నారు, ఏజ్ మాకు దయ చూపించండి, 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు, ఇప్పుడు చూస్తేనే మాకు ఏజ్ దాటిపోయింది, ఏదో ఒకటి చేయాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ని అడిగితే, మీరు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుందబ్బా, దాంట్లో డౌట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారిని మీరు అడగాలి, ఆయన్ని కలవాలి. ఇదిగోండి, ఇది డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, డౌన్లోడ్ చేసుకుని చక్కగా ఆయన్ని కలవండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, దాంట్లో డౌట్. ఆయన ఖచ్చితంగా వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడతారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, విన్నపాలన్నీ సంక్షిప్తంగా. ఇక్కడ చూడండి, డిఎస్సి ఎగ్జామ్ కోసం గడువును 90 రోజులు పెంచాలి. 90 రోజుల తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అభ్యర్థులందరికీ ఇబ్బంది ఉండదు, మరియు ప్రిపరేషన్ సమయం దొరుకుతుంది. హడావుడిగా ఎగ్జామ్ రాయడం సాధ్యపడే విషయం కాదు. అభ్యర్థులంతా కూడా ఈ విషయాన్ని తమకు విన్నవించాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ రెండో పాయింట్, ఇది ఫస్ట్ది. రెండోది, డిఎస్సి ఎగ్జామ్ కంటే ముందు టెట్ నోటిఫికేషన్ ఇచ్చి టెట్ ఫెయిల్ అయినటువంటి 4 లక్షల మంది, ఇక్కడ చూడండి, 4 లక్షల మంది అభ్యర్థులకు, అలాగే 4 లక్షల మంది అభ్యర్థులకు, అలాగే మరి 2 లక్షల మంది రీసెంట్గా డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళతో కలుపుకొని మరి ఉన్నటువంటి అభ్యర్థులకు టెట్ రాసే అవకాశం ఇంతవరకు రాలేదు. కావున తమ దయతో డిఎస్సి ఎగ్జామ్ డేట్ వచ్చేలోపు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయవలసిందిగా తమను కోరుతున్నాం. లక్షలాదిగా ఉన్నటువంటి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 50% నిర్ణయించారు. ఎన్సిటిఏ నిబంధనల ప్రకారం 40% పెట్టినట్లయితే లక్షలాదిగా ఉన్నటువంటి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు డిఎస్సి ఎగ్జామ్ రాసి తమ మేలు గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నాం. అలాగే సిబిఎస్ఈ 10th ఇంటర్మీడియట్ పూర్తి చేసిన, డిఈడి కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థుల యొక్క అప్లికేషన్ సబ్మిట్ కావడం లేదు. కారణం వారు ఇంగ్లీష్ మీడియంలో చదవటం. కావున డిఎస్సి అప్లికేషన్లు తగిన మార్పులు చేసి సిబిఎస్ఈ సిలబస్లో 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు మరి ఎస్జిటి పోస్ట్గా అప్లై చేసుకోవడానికి, సెకండరీ గ్రేడ్ టీచర్గా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా, అందుకు తగ్గట్టు డిఎస్సి అప్లికేషన్లో మార్పులు చేర్పులు చేయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ 5వ పాయింట్, ఇక్కడ చూడండి, డిఎస్సి ఎగ్జామ్లో భాగంగా ఒక జిల్లా ఒకటే ఎగ్జామ్ పేపర్ పెట్టి అభ్యర్థులకు న్యాయం చేస్తారని భావిస్తున్నాం. గౌరవనీయులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇక్కడ మీరు పేరు మార్చుకోండి, నేను మార్చేస్తాను, కింద పెట్టేటప్పుడు మారుస్తాను. గౌరవనీయులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపంలో తెలియపరుస్తూ, సాధ్యమైన త్వరగా వాటిని పరిశీలించి లక్షలాదిగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులను ఆదుకుంటారని, వారికి మేలు చేస్తారని, పైన పేర్కొన్న సమస్యలన్నీ కూడా సత్వరమే పరిశీలించి న్యాయం చేస్తారని వినయంతో తమ దృష్టికి మా విన్నపాలు తీసుకొస్తున్నాం. ఇట్లు తమ విధేయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంచుమించు 12 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు. పవన్ కళ్యాణ్ గారికి మీ విన్నపాలు ఖచ్చితంగా తెలియజేయాలబ్బా, దీంట్లో డౌట్ లేదు. ఆయన దృష్టికి మీరు ఇంకా మరి ఎందుకు ఆలోచించి మీ మైండ్లోకి ఎందుకు రావట్లేదు నాకు తెలియట్లేదు. కానీ ఎవరో రారండి, నష్టం మనకు జరిగినప్పుడు మనమే వెళ్ళాలి.
ఎందుకంటే అది ఏజ్ సమస్య కావచ్చు, అప్లికేషన్ సబ్మిట్ కాకపోవడం కావచ్చు, లేకపోతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎక్కువ పెట్టారన్న విషయం కావచ్చు, దానివల్ల మీరు అప్లై చేసుకోలేకపోవచ్చు, సిబిఎస్ఈకి సంబంధించి మీరు ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేసుకోలేకపోవచ్చు, లేకపోతే ఏజ్ రిలాక్సేషన్ కోసం కానీ, లేకపోతే టెట్ డిస్క్వాలిఫై అయిపోయి ఇంకా టెట్ వస్తుందని ఎదురు చూసి టెట్ రాకపోవడం వల్ల ఇప్పుడు నిరాశలో ఉన్నవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ సమస్య ఏదైనా కింద కామెంట్ చేయండి. మీరు ఏ జిల్లా వాళ్ళు, మీ పేరేంటి, చక్కగా ఇప్పుడు పెట్టినప్పుడు చూసుకోండి మీ జిల్లా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళకి మీరు మెసేజ్ అక్కడ పెట్టుకోండి. చక్కగా పెడితే, ఎందుకంటే దీనికి కామెంట్స్ ఎనేబుల్ చేస్తాను పూర్తిగా, మీరు మీ జిల్లా వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసుకోండి. మీరు ఏ జిల్లా, మీ పేరేంటి, మీరు ఏ జిల్లా, మీది ఏ ఏరియా పెడితే ఆ ఏరియా ఉన్నవాళ్ళు మేము కాంటాక్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి నేను ఆల్రెడీ చెప్పా, మీ లోకల్ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఖచ్చితంగా ఇవ్వండి. వాళ్ళకి ఇస్తే చాలా ఫోర్స్గా ఉంటుంది. అందరికీ ఇన్ని నోటిఫికేషన్ అయ్యో మాకు వచ్చినాయి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మీటింగ్లో చెప్తారు. గుర్తుపెట్టుకోండి, అది ఖచ్చితంగా చదువుతారు. ఓకే, మీరు ఇవ్వండి, మీ సమస్యలు సాల్వ్ అవుతాయి. అంతేగాని ఎవరు రావట్లేదని మాత్రం వెనకడిగేయద్దు, పిరికోళ్ళలాగా ఉండబాకండి, కొద్ది ధైర్యంగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.